సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డ్ ను సందర్శించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అకాల వర్షంతో తడిసిపోయిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిందని అధికారుల నిర్లక్ష్యం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈ రోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, ఆడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగ్ అన్లోడింగ్ మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈ రోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ మరి క్వింటాలకు 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్ లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వాలి. ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి అధికారుల నిర్లక్ష్యం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈ రోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి